హలో అండి. వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. ఇవాళ స్పెషల్ వచ్చేసి చీజీ లోడెడ్ బ్రెడ్ పిజ్జా అండి. దానికి ఎలా చేస్తాను నేను నా స్టైల్లో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే బ్రెడ్ సైజెస్ తీసుకొని కొంచెం ప్యాన్ మీద బటర్ వేసుకొని 2 సైడ్స్ రోస్ట్గా కాల్చుకోవాలండి. తర్వాత ఆల్రెడీ క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీరు అండ్ స్వీట్ కార్న్ని కూడా నేను ఆయిల్లో వేయించేసుకుని నెయ్యిలో వేయించేసుకొని పక్కన పెట్టుకొని దానిపైన కొంచెం పెరి పెరి మసాలా అండి. అవైతే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేకపోతే ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉంటుందండి. అది స్ప్రింకిల్ చేసి కొంచెం టాస్ చేసుకున్నాను. తర్వాత ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత అవన్నీ కలిపి పెట్టుకున్నానండి. తర్వాత ముందుగా మనము రోస్ట్ చేసుకున్న బ్రెడ్ మీద టమాటా సాస్ అండ్ మైనసీస్ స్పూన్తో అప్లై చేసేసి తర్వాత చీజ్ స్లైస్ కూడా పెట్టాలండి. చీజ్ స్లైస్ ఇది మెయిన్ అండి, లేకపోతే ఆ టేస్ట్ రాదు. చీజ్ స్లైస్ పెట్టాక తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు, స్వీట్ కార్న్ అండ్ తరిగి పెట్టుకున్న ముక్కల్ని కూడా లోడ్ చేసేసుకొని పైనుంచి చీజ్ మనము గ్రేట్ చేసుకోవాలండి. చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి తెచ్చుకొని గ్రేట్ చేసుకోవాలి. అసలు ఈ టాపింగ్ కానీ లేకపోతే పిజ్జా ఫినిషింగే ఉండదు. ఈ టాపింగ్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ అండి. చూపిస్తున్న విధంగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టి ఈ లోపైతే మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని బటర్ వేసుకొని 5 మినిట్స్ ఆగాక ఈ పిజ్జాని జాగ్రత్తగా తీసుకొని ఆ ప్యాన్లో పెట్టి పక్కన చిన్న బౌల్ తీసుకొని దానిలో వాటర్ పోసుకొని పైన లిడ్ పెట్టాలండి. 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే అసలు మూత తీయగానే పిజ్జా లుక్ ఎంత ఉంటుందో అంత మంచి లుక్ వస్తుందండి. పైన అలా స్లైట్గా స్లోగా తీసేసి మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైన పిజ్జా సాస్ వేసేసుకున్నాం అనుకోండి, అసలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, మారం చెయ్యరు. ఇంకా బయట ఫుడ్ కూడా అడగరు, బయటికి వెళ్ళి తిందాము అని కూడా అడగరు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ వచ్చేసి రాజీస్ వరల్డ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.